ఈ ఉగాది పండుగ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ సంచలనం రేపుతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. దానికి తగ్గట్టే 2-3 రోజుల నుంచి జరిగిన పరిణామాలు, ఆయన వాళ్ళ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం, అంటే తనను వ్యతిరేకించే అక్కడి వర్గాలు మంగళగిరి వాళ్ళ పార్టీ కార్యాలయానికి చేరుకొని తనకు వ్యతిరేకంగా వాళ్ళేవో నివేదికలు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పడం, పార్టీ అధిష్టానం ఆయన మీద సీరియస్ అయి ఒక త్రిసభ్య కమిటీ నియమించడం, అంతకుముందు ఆయన 48 గంటల్లోగా రమేష్ రెడ్డి లైంగిక చేష్టలకు పాల్పడుతున్నటువంటి రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే నేను 48 గంటల్లో రాజీనామా చేస్తాను అని చెప్పి కొలికపూడి గారు ప్రకటించి ఉండడం, ఎమ్మెల్యే గారు. ఇవన్నీ ఉగాది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని డెఫినెట్లీ వేడెక్కిస్తాయి అనుకున్నాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే, అది కూడా ఒక ఎమ్మెల్యే, దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, మరో కులమోళ్ళు పూర్తిగా డామినేట్ చేస్తున్నారు అని, ఎమ్మెల్యేగా ఉన్న నన్ను డమ్మీ చేయాలనుకుంటున్నారు అని, అంత అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారు అని, విచ్చలవిడిగా మద్యం షాపులు పెడుతూ ఉన్నారు అని, ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్పడుతూ ఉంటే వాళ్ళకు చూస్తూ మద్దతు ఇవ్వాలా అని, ఇటువంటి కాంటెక్స్ట్ మీద ఆయన రాజీనామాకే సిద్ధపడితే, లైంగిక ఆరోపణలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటి అనే లైన్ మీద ఆయన కనుక రాజీనామాకు సిద్ధపడితే నిజంగానే అది ఒక సంచలనం. అండ్ పైపెచ్చి ఒక దళిత ఎమ్మెల్యే, డెఫినెట్లీ అంగీకరించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, చాలా కారణాలు ఉన్నాయి మొత్తం మీద. అయితే ఆయన కనుక రాజీనామా చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక సంచలనంగానే మారేది. బట్ సీన్ కట్ చేస్తే ఆయన ఆ నిర్ణయం నుంచి కొన్ని రోజులు వెనక్కి వచ్చారా, లేకపోతే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోకుండా తెలుగుదేశం పార్టీలోనే చాలా పెద్ద మనుషులు, కొందరు ముఖ్యులు ఆయనను కన్విన్స్ చేశారా అంటే, మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. బట్ తెలుగుదేశం పార్టీ ముఖ్యులే, చాలా కీలకమైన వ్యక్తులే ఆయనకు ఫోన్ చేసి, సో కాసింత టైం ఇవ్వండి, టైం తీసుకోండి, రాజకీయాల్లో డెడ్ లైన్లో పెడితే పనులవ్వవు, సో పరిస్థితులు గమనించండి, ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే పార్టీకి చెడ్డ పేరు, పార్టీ కూడా ఇబ్బందే, అనవసరమైన ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి, సో దయచేసి మీరు ఆ నిర్ణయాన్ని కాసింత వెనక్కి తీసుకోండి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అన్న దానికి కాసింత టైం అన్నా ఇవ్వండి, డెడ్ లైన్లో పెడితే పనులవో, అందరూ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళే కదా అని కొలికపూడి శ్రీనివాసరావు గారిని అయితే చాలా పెద్దలు ముఖ్యులే కన్విన్స్ చేశారు. సరే, ఆయన కూడా బహుశా కాసింత టైం ఇచ్చి వేచి చూసే ధోరణితో రాజీనామా నుంచి వెనక్కి వెళ్ళినట్లే ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఇప్పటికీ తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ తనను వ్యతిరేకించే టీం, ఈ మొత్తం ఎపిసోడ్కి ప్రస్తుతానికి కమ్మబడినట్లే ఉంది, డెఫినెట్లీ కమ్మబడినట్లే ఉంది. మరి అది ఏదో సందర్భంలో ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే వీళ్ళ పార్టీలో నెలకొన్న వివాదం ఏదైందో సమస్యపై మొత్తం సామరస్యపూర్వకంగానే ముగుస్తుందా అని అంటే, ఈ ముగిసే సూచనలు అయితే కనిపించడం లేదు. కొలికపూడి శ్రీనివాసరావు గారికి అండ్ అందులో ఉన్న ప్రధానంగా ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం మద్దతుదారులకి చాలా గ్యాప్ వచ్చేసినట్లుంది. ఏనేమో ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా ఉన్న అధికారం నా దగ్గరే ఉండాలి కదా అన్నది కొలికపూడి గారి పాయింట్. నిజం, అదేంటో కానీ ఎవరి అధికారంలో ఉన్నాయి, ఇక్కడ కొలికపూడి గారు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారా, ఏ పార్టీ అన్న కదా పక్కన పెట్టండి, ఎవరి అధికారంలో ఉన్నా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఇంకొకరు అధికారం చెలాయించాల్సిన అవసరం ఏంటి? ఎమ్మెల్యేగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకుంటారు, ఎమ్మెల్యేగా వాళ్ళ అధికారం, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించుకుంటారు, ఇంకొకరు వాళ్ళ నెత్తి మీద కూర్చోకూడదు కదా. ఎక్కడున్నా కూడా ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ కొలికపూడి గారికి ఇష్యూ స్టార్ట్ అయిందే అక్కడ తిరువూరులో, ఇష్యూ స్టార్ట్ అయిందే అక్కడ. ఎవరో ప్రభుత్వ పెద్దలు మా సామాజిక వర్గమనో, పార్టీ మా సామాజిక వర్గమనో, లేకుంటే మా సామాజిక వర్గం మద్దతుదారులను మరొకటను
ఆ లైన్ మీద ఉన్న వాళ్ళదే నడవాలి అంటే ఎలా కుదురుతుంది? ఏడో అణిగిమణిగి ఉండే చోట్లయితే కుదురుతుందేమో. ఈ కొలికిపూడి గారేమో ఆ బాపతి అయినట్లు కనిపించరు. ఆయనేమో ఒక రెవల్యూషనరీ వాయిస్ లాగే కనిపిస్తుంది. అంటే ఆయన ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ మీద చాలా కమిటెడ్గానే మాట్లాడుతూ ఉంటారు. రెవల్యూషనరీ వాయిస్ అంటే ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ మీద చాలా కమిటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా ఆవేశంగా అన్నట్టు. ఒకవేళ ఎమ్మెల్యే అయినా కూడా ఆయనలో అయితే పెద్ద మార్పు ఉన్నట్లు లేదు. వెరసి ఒకటైతే ఫ్యాక్ట్, ఇప్పటికి తాత్కాలికంగా కొలికపూడి గారి ఎపిసోడ్కి అయితే తాత్కాలికంగా బ్రేక్ వచ్చింది. ఆ తాత్కాలిక బ్రేక్ని రాబోయే రోజుల్లో కొలికపూడి గారు బ్రేక్ చేస్తారా? పార్టీ అధిష్టానం బ్రేక్ చేస్తుందా? అండ్ మొత్తం మీద తిరువూరు ఎపిసోడ్ మరి ఎన్ని నియోజకవర్గాలకు పాకబోతుంది, మరి ఎంతమంది ఎమ్మెల్యేలకు పాకబోతుంది? నోట్ మై పాయింట్. తిరువూరు ఎపిసోడ్ మరి ఎంతమంది ఎమ్మెల్యేలకు పాకబోతుంది? కొలికపూడి ఎపిసోడ్ మరి ఎంతమంది ఈ లైన్లో రాబోతున్నారు అన్నది కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం.